ఎప్పటి నుంచి చేస్తారు జిహెచ్ఎంసీ? 20 సంవత్సరాలు అవుతుంది సార్. 20 అన్నాయి. నా పెళ్లి అయిన కాంచి జిఎంసీనే చేస్తున్నా సార్. ఎట్లా వచ్చినాయి ఇల్లు? మా అత్త డ్యూటీ నాకు వచ్చింది. మా అత్త డ్యూటీ నాకు వచ్చింది. మా అత్త చనిపోయింది. మా పాప 7 నెలల పాప అప్పటి నుంచి డ్యూటీ చేస్తుంది. నలుగురు సార్, నలుగురు బిడ్డలు. నలుగురు బిడ్డలే సార్ నాకు. పాప ఫిలింనగర్లోనే సార్. ఒక పాప పెళ్లి చేసి, పాపకు పెళ్లి చేసి మన్మడు పుట్టిండు మొన్ననే. ఏం చేస్తుంది మీరు పాప? ఇంటికానే ఉంటుంది సార్. చదువుకోలేదా? చదువుకుంటారు. కరోనా వచ్చింది కదా సార్, అప్పుడు అల్లుడు ఏం చేస్తాడు మరి? బయట ఊర్లో. ఇచ్చిన మా ఊరు సైడ్ సార్ 5 కిలోమీటర్లు. చారగుంటనే మార్గం. చారగుండలో అందరికి మన గవర్నమెంట్ బిర్యానీ అక్కడ అక్కడ కొద్దిగా పెట్టు. చూడాలి చలి బాగుంది. ఎన్ని గంటలకు వస్తున్నారు డ్యూటీ? 5కి వస్తుంది. మార్చలేదు వేరే ఇక్కడ ఉంది అడుగు మరి. 3 రోజులు అయ్యి సార్ మార్చి. 3 రోజులు అవుతుంది మార్చి. 7 గంటలకు దాకా ఉంది పంచి కొట్టేది. మేయర్ గారు వెజిటేరియన్ అంట మాట్లాడుతుంటే డ్యూటీ టైమ్స్ మార్చలేదు. మార్చి 3 రోజులు అవుతుంది మార్చి. 7 గంటలకు వస్తుంది. 7 గంటలకు వచ్చి పంచి పెట్టి డ్యూటీ చేస్తాం. చాలా ఈజీ యాక్సెస్ అవుతుంది. ఏ ప్రాబ్లమ్ ఉన్నా దే కమ్ డైరెక్ట్లీ టు మై హౌస్. ఆల్వేస్ కరెక్ట్. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ డ్యూటీ. ఇది నాకైతే 1800 ఉండే సార్. నేను ఎక్కినప్పుడు 1800 ఉండే. మా అత్తమ్మక 300 కానీ చేసింది. మా అత్తమ్మ చేసింది. మా అత్తమ్మ 30 ఏళ్ళు చేసింది. మీకు కూడా అట్లే వచ్చిందా? ఎవరైనా ఇంట్లో వాళ్ళతో? లేదు సార్, మా అమ్మ పెట్టి పేదోళ్ళమని, అత్తగారు పేదోళ్ళకి ఇచ్చినామనేసి మా అమ్మ నాకు ఇచ్చేసింది. ఆడపిల్లలు పిల్లలు మరి పెళ్లి చేసిన ఆమె పెద్ద పాప హెల్త్ ప్రాబ్లం, చిన్న పాప నడి పాప 2nd ఇయర్. మీ అమ్మాయి పెళ్లి చేసిన కళ్యాణ లక్ష్మి వచ్చిందా? పెట్టలేదు సార్ అప్పుడు. అక్కడికి అవును సరే అని మేము పెట్టలేదు. కంగారులో పడి పెట్టలేదు. 5 రోజులే వచ్చింది లగ్గం. ఇంకా పట్టించుకోలేదు. అవును సార్, 5వ రోజులు ఇంటికి పెద్దోళ్ళు 2. ఆ లగ్గం మంచిదంటే ఆ లగ్గాన్ని చేసేసి ఫిలింనగర్ లో మీకు అందరూ మీ కార్పొరేటర్ ఎవరు ఇప్పుడు? వెంకటేష్. బాగా తిరుగుతాడా? అందుబాటులో ఉంటాడా? వీళ్ళందరూ ఒకటే దగ్గర ఉంటారు. అక్కడ 18 బస్సులు కదా సార్, ఒక్కొక్క బస్సులో కొంతమంది. आप भी खा लो, माला को रोटी काका वेजिटेरियन हमें केंग वाला నువ్వేం తింటలేవమ్మా? ఏం తింటలేవు? ఏం కావాలా? బిర్యానీయా లెక్క?
ఇక్కడ బిర్యానీ చెప్పు. చలి ఎప్పటిదాకా ఉంటుందమ్మా జనరల్గా మీకు? జనవరి సంక్రాంతి వెళ్ళేదాకా? ఏం లేదు సంక్రాంతి శివరాత్రి దాకా ఉంటుంది సార్. ఇవాళ కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటుంది. ఎన్ని గంటలు అవుతుంది డ్యూటీ ఇప్పుడు? 8 గంటలు పడుతుంది. 8. అంటే మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది. ఉంటుంది 11 గంటలకు ఉంటుంది. ఆటోకే వస్తాం మేడం. అంటే అపోలో కాడికి వచ్చి రావాలి మేడం, అక్కడ బస్సులకు రాదు కదా బస్సు. థ్యాంక్ యూ. మీ డివిజన్ సార్ మిర్చికా సార్. ఇక్కడ బిర్యానీ తీసుకోకూడదు. అడగంది వాళ్ళు పెడతారా? మనం అడగాలి. కొంచెం సో ఇంట్లోనే చేసుకున్నామా? బస్ మొత్తం ఎక్కడ చేసుకున్నాడు? అయితే ఏం సార్ న్యూ ఇయర్ ఎక్కడ చేసుకున్నాడు? మా ఇంటి దగ్గర ఇక్కడ బస్ నాకు ఇక్కడ పెట్టేసి. నాకు వద్దా. అన్ని కటింగ్ లోన్ ఇప్పుడు ఎంత వస్తుంది జీతం? 14,900. 18,000 జీతం సార్. కటింగ్ లోన్ లోన్ అన్ని కటింగ్ అయిపోయి 14,900 వస్తాయి. ఇంకా ఇప్పుడు అన్నిట్లకు రేటు పెరిగింది సార్, అయినా సరిపోవట్లేదు జీతం. అట్లా మనం ఉన్నప్పుడు 3 సార్లు పెంచండి సార్. అవును సార్, పెంచింది. 100 రూపాయలు సార్. చికెన్ చికెన్ చూడాలి. నేషనల్ అవార్డు తీసుకోవడానికి ఎక్కడ పోయింది? అగో సార్ సీఏ కూడా. ఎప్పుడు వెళ్తారు? 26కా? ఎంతమంది పోతారు మీరు? కంగ్రాట్స్ అమ్మా. ఢిల్లీ పోతుంది నేషనల్ అవార్డు. అంటే ఆడ స్పీచ్ ఇస్తావా లేదా? వెళ్దాం వెంకటేశ్వర అక్క పాటలు మా కార్పొరేటర్ అవునా? మనం బాగుందా సార్? ఇప్పుడే కాలు ఎంత పెద్ద సర్జరీ, ఇంటి మొత్తం విరిగింది. దాంతో మళ్ళా మొత్తం ఇప్పుడిప్పుడే ఫిజియోథెరపీ అవన్నీ చేస్తున్నాం. ఇంకా 3-4 వారాలు పడుతుంది. అమ్మా ఇంటికాడనే ఉన్నారు, ఇక తప్పదు కదా. ఎలక్షన్లు అంటే నడుస్తాయి కానీ గెలుస్తాం ఓడిపోతాం. కాకపోతే సార్ వరుడే కొద్దిగా అట్లా ఇంగి తట్టుకొని పట్టాడు. ఆయన కింది దాకా ఉంటాడు. హెల్త్ బాగుందా సార్ సార్కి? సార్ ఇప్పుడు మంచిగా వచ్చింది. జీతం పెంచాలి. ఏమంటుంది? జీతాలు పెంచాలి. జీతాలు 3 సార్లు పెంచినాం కదా. మనం ఉన్నప్పుడు 3 సార్లు పెంచినాం కదా. గవర్నమెంట్ చేయాలి సార్. ఢిల్లీలో పెడతావు పంచాయతీ. అది ఢిల్లీలో దిగేది కాదు, ఇక్కడనే దిగాలి అంటున్నా.
పోయి రావాలి. ఒక్కదాన్ని పోతున్నావా ఇంకెవరిని తీసుకుపోతున్నావా? ఒక్కదాని మీద అయ్యో ఇక పంపిద్దాం. మేయర్ గారు కొడుకున్నాడు బాబు తమ్ముడు ఎలా ఉంది? లేదు నీ కొడుకు స్టార్ట్ చేస్తాను. ఏం చదువుకున్నాడు కొడుకు? ఏం చదువుకున్నాడు అంటు 10? ఇవాళ రేపు 10 అంటే చదువుడు కాదన్నట్లు లెక్క. డిగ్రీ అయినా చదవాలి కదా కనీసం. అరే అక్షయ్ నా టాబ్లెట్ ఇది తిరుపతి దగ్గర. నువ్వు ఫస్ట్ అయితే ఢిల్లీ పోయిరా. ఈ లోపల మేము కూడా మా మీటింగ్లు చేసుకుంటామని. నాకు తెలిసి నువ్వు పోయి మోడీని కూడా అదరగొట్టి వస్తావు. నేను అవును ఏమైందంట? మరి పెద్ద పాపకి వైద్యం ఎట్లా చేయిస్తున్నావు? చిన్నప్పుడు నేర్ పాప ఉన్నప్పుడు నీలపుల్ల చూపించిన సార్, 3 నెలలు చూపించిన. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గోల్కొండ వెళ్ళేస్తుంటే యాక్సిడెంట్ అయింది. మన ఈఎస్ఐ ద్వారా ట్రీట్మెంట్ మంచిగా. కొడుకు కూడా నిన్న మన గుండె ప్రాబ్లం ఉంటే దాంట్లోనే చేయించిన. వెయిట్కు ఏజ్కి మించి వెయిట్ ఎక్కువైంది, హార్ట్ బీట్స్ ఫాస్ట్ కొట్టుకుంది. దాని ద్వారా అక్కడ 3 సంవత్సరాలు ట్రీట్మెంట్ ఇప్పించి ఇంకా ఎక్కువ అయ్యే వరకు సర్జరీ. ఇవన్నీ రాకూడని వాళ్ళకి ఎందుకు వస్తాయి? అట్లా వస్తాయి సార్, కష్టాలు పేదలకే వస్తాయి, ఉన్నోళ్ళకేమో ఏం చేస్తాం. 2 పిల్లలకు వచ్చలేదు చిన్న వయసులో. పెరిగిన ఏమన్నా వేసుకుంటావా? వద్దు సార్. స్వీట్ తింటావా? నువ్వు కూడా స్వీట్ తిన్నావా? మరి రైడింగ్ ఎత్తున్నావా? ఇంకొకటి కావాల్సినంత కష్టపడుతున్నావు అమ్మా. నువ్వేం వేసుకుంటావు? వెజిటేరియన్ తింటున్నావు అయిపోయిందా? మా స్వీట్ తింటున్నావా లేదా? నువ్వు తింటావా? పడదా? చికెన్ మటన్ తినవా? అంటే మొదటికెళ్ళి తినవా ఇవాళ తినవా? సరే మరి తాకత్ ఎడికెళ్ళి వస్తుంది అంతేనా? చికెన్ మటన్లో తాకత్ లేదా? నేను ఇప్పుడే తిన్నా. నువ్వు అట్లా అంటే ఎట్లా? ఇంట్లో వాళ్ళు తినారా? మీ ఇంట్లో ఒక నువ్వు తినవు అంత. అగో అంటే చికెన్ మటన్ తింటే మాటలు రావా? ఇది ఎవరు చెప్పే నీకు? అవునా? సాంబార్ అంటే మహేష్ అక్కడ సాంబార్. కరెక్ట్. నువ్వెందుకు అంటున్నావు ఇదంతా? బ్రహ్మంగారు బిడ్డ, బ్రహ్మంగారు మటన్ తీసుకుంటాం. ఏడుంది మఠం? కర్నూలా? కర్నూలు కాదా? మనకాడ లేదా? ఏడా? నువ్వు ఎన్ని ఏళ్ళకి వెళ్ళి చూస్తున్నావు అమ్మాయి? కాదు ఈ మటంది ఎంత? 22 ఏళ్ళు. తింటలేము. ఏమైంది? స్వీట్కి ఏమైంది? అమ్మాయి తింటలేదు. స్వీట్ తినవా? తిన్నావా?
స్వీట్ తింటలేరు ఏందని అడుగుతున్నా. ఏ మెషిన్ పంచి కొట్టారు. కూడా ఇక్కడ కొట్టాలి బట్ టైం అయింది సార్ మన శాలరీ పడుతుంది కట్ క్లోజ్ అయిపోతుంది. చేయాలి కంపల్సరీ. 600 కట్ అయిపోతుంది సార్. నేను లేవాలా మరి నీ పర్మిషన్ తోని? సార్ నేను లేవాలా? అయిపోయింది. అంటే మేము లేకొస్తే అట్లా ఓకే సార్ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్